నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న మొన్న ఒక 2 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ కొటేషన్ రాసినందుకు కొంతమంది అన్ని మతస్థులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అసలు దీని గురించి మీరు ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆటో డ్రైవర్ అండి. ఎంతో తెలివైన వాడు, ధైర్యవంతుడు కాబట్టి అలా రాయగలిగిండు. తను రాసిన దాంట్లో అక్షరాల 100కి 100% నిజముంది. ఒకానొకప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ సేమ్ ఇదే వాక్యాలు చేశారు వాళ్ళు. ఎవరు పుట్టినా కూడా ప్రపంచంలో ముస్లింగా పుడతారు ముందు, ఆ తరువాతే మతం మారుతారని చెప్పేసి. అయ్యా, నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మీలో ముస్లింగా పరిగణించబడాలంటే ఒక కటువా అనే పద్ధతి ఉంది మీ దగ్గర. అది కట్ చేసే కానీ ముస్లిం అని చెప్పేసి అనుకోరు. నిజంగా ఇప్పటి వరకు మీ మొహమ్మద్ గారి దగ్గర నుంచి ఎవరైనా కట్ చేసుకొని పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరు. ఎవరైతే మామూలుగా పుట్టారో అది పద్ధతి మొత్తం హిందువులలో ఉంది. మరి మరి ఆ ఆటో డ్రైవర్ ఏదైతే రాశాడో తన ఆటో వెనకాల, మొదటగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు హిందువుగానే పుడుతున్నారు, తర్వాత మారుతున్నారు, మారిన వాడు తండ్రిని మార్చినట్టు అని చెప్పి అన్నాడు. సరే, తండ్రిని మార్చాడా అది వేరే విషయం, కానీ ముందుగా పుడుతున్నవాడు ఎవడున్నా కానీ హిందువుగానే పుడుతున్నారు. అదైతే నేను సమర్థిస్తున్నాను ఖచ్చితంగా. ఈ ఈ ఇన్స్పెక్టర్ గారు ఏదైతే మాట్లాడారో ఫోన్లో, హైదరాబాద్కి వచ్చావు నువ్వు, ఎలా ఉండాలో తెలీదా, అక్కడ అంటే నడిచిపోతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవద్దా అని చెప్పి అన్నాను. అయ్యా, తను నిన్నమ్మని వచ్చాడేమో. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు పుట్టుకతో హైదరాబాద్లోనే ఉన్నారు. 15 నిమిషాలని చెప్పి అన్నారు. ఇప్పటిదాకా ఏం పీకలేకపోయింది ఏ గవర్నమెంట్ కూడా. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎంఐఎం అని చెప్పేసి పాకులాడుతుంది, నిజాం అని చెప్పి పాకులాడుతుంది. నిజాం ఈ రాష్ట్రం చేసింది ఏంటిది? ఎంఐఎం ఈ రాష్ట్రం చేసింది బాగేంటిది? కనీసం నిజాం ఎంఐఎం వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఏదైతే ఆధీనం ఉందో, వాళ్ళు ఎక్కడైతే గెలిచారో కనీసం అక్కడైనా ఏమైనా అభివృద్ధి చేశారా? ఈవెన్ మెట్రో లైన్ అని చెప్పేసి ఏదైతే వచ్చిందో అది ఓల్డ్ సిటీకి రానియకుండా అడ్డుకున్నారు. అంటే అక్కడ కూడా ఆ అభివృద్ధి అని చెప్పి అడ్డుకున్నారు. అటువంటిది కూడా ఎవరు ఆపలేకపోయారు. మరి అటువంటిది ఒక ఆటో డ్రైవర్ అని చెప్పేసి, అది కూడా హిందూ అని చెప్పేసి తన మీద దౌర్జన్యం చేద్దామని చెప్పి చూస్తున్నారా? అంటే హిందూ దేశంలో కూడా బతకూడదా? మీ ఉద్దేశం ఏంటిది అసలు? అంటే పోలీసు వాళ్ళు ఆయన్ని ఆటో సీజ్ చేస్తాము, నెక్స్ట్ నువ్వు ఎట్లా తిప్పుతావు అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది, ఆ సీఏను ఎస్ఐను. అయితే నేను కూడా అడుగుతున్నా ఏంటంటే, మీరు పండుగలు వచ్చినప్పుడు పాకిస్తాన్ జెండాలు ఇక్కడ తిప్పుతారు, అప్పుడు కనిపించవా వెళ్ళి? ఆటో పైన కొటేషన్ రాసినప్పుడు ఆటో డ్రైవర్ని బెదిరిస్తారు. మరి అట్లాంటప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. పాకిస్తాన్తో గొడవ అయినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసి పాకిస్తాన్కి, అట్లాంటప్పుడు సపోర్ట్ చేసి పోలీసులు ఏం చేస్తారు? అదే నేను చెప్తున్నానండి. ఒకనొకప్పుడు తనే అన్నాడు 15 నిమిషాలని చెప్పేసి, 15 నిమిషాలు చాలని చెప్పేసి, మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి. మీరు అన్నట్టుగానే పాలస్తీనా జెండాలు ఊరేగిస్తూ ఉంటారు. ఆయన ఈవెన్ జై ఫిలిస్తీన్ అని చెప్పేసి అసెంబ్లీ ఆర్ పార్లమెంట్లో, ఎక్కడో పార్లమెంట్ అనుకుంటా, మేబీ పార్లమెంట్లో అన్నాడు జై ఫిలిస్తీన్ అని చెప్పేసి. నేను జై భారత్ అని చెప్పాను, భారత్ మాతకు జై అని చెప్పేసి జై ఫిలిస్తీన్ అని చెప్పి మాట్లాడాడు. మరి పాలస్తీన్ పుట్టినోడా లేక పాలస్తీన్ నుంచి వచ్చినోడా? మరి ఏమనుకొని తను ఇంకా మంత్రి పదవులు కొనసాగిస్తున్నాడు? కనీసం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి కదా. లేదు, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయకపోతే ఒక మనిషిగా మీరు చట్టంలో అయితే ఉన్నారు కదా, సేమ్ ఇదే చట్టాన్ని ఉపయోగించేసి ఆయన ఆస్తులను ఏమైనా సీజ్ చేశారా? పోనీ కనీసం ఆయన కారునైనా సీజ్ చేశారా? మీ కారులో తిరిగే హక్కు లేదు, మీరు మనిషిగా తిరిగే హక్కు లేదు, మీరు హైదరాబాద్ ఉన్నప్పుడు చూసుకొని మాట్లాడాలి అని చెప్పి ఆయన కనీసం ఒక వీడియోని రిలీజ్ చేయగలిగిన ఇప్పటివరకు. అంటే మధ్యతరగతి వాడు హిందువు అయి ఉంటే మాత్రం వాడి మీద మీరు వెతికిపడతారు, మీకు అన్ని రూల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. అదే అక్బరుద్దీన్, అసదుద్దీన్ అయితే మీరే కాదు, అక్కడ పెద్ద పెద్ద మంత్రులు కూడా అన్ని మూసుకొని కూర్చుంటారు. అంటే మూసుకొని కూర్చోడానికి మిమ్మల్ని గెలిపించింది, మూసుకొని కూర్చోడానికి మిమ్మల్ని మాకు రక్షకులుగా నియమించుకున్నది. అయితే ఆటో డ్రైవర్ని కొంతమంది ముస్లిం వ్యక్తులు ఆటో డ్రైవర్లు మొత్తం కలిపి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఓన్లీ బజరంగ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు వీళ్ళే వచ్చారు తప్ప మిగతా ఏ పార్టీ నుంచి ఆయన సపోర్ట్ రాలేదు. అలానే బయట వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. తప్పు వాళ్ళున్నా సరే మన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎందుకు ఉంటున్నారు? అయ్యా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ప్రతి పార్టీలో కూడా హిందువులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఈవెన్ ఎంఐఎంలో కూడా హిందువులు ఉన్నారు. అయినా కూడా ఏ పార్టీ వాడు కూడా పొరపాటున హిందూకి ఏమైనా అయితే హక్కుని తెచ్చుకోవడం కానీ, కనీసం ప్రశ్నించడానికి కానీ, కనీసం సాత్వన పలకడానికి కానీ ఎవరు రావట్లేదు. అలా చేయగలిగేది కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాడు మస్జిద్ ముస్లిం పార్టీ అని చెప్పి అంటారు దాన్ని. అంటే కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టిన పార్టీ అది. బీజేపీలో ఎక్కడ కూడా లేదు, కేవలం హిందువుల కోసం పెట్టిన పార్టీ అని చెప్పేసి. అయినా కూడా అందరూ విమర్శిస్తూ ఉంటారు, ఈవెన్ హిందువులే విమర్శిస్తూ ఉంటారు.
హిందువుల కోసం మాట్లాడుతున్నారు. అయ్యా రేపు పొద్దున హిందువుకి ఏమైతే కనీసం అయ్యో పాపం అనగలిగే ఒకే ఒక పార్టీ బీజేపీ. ఎంఐఎం పార్టీ క్లియర్గా చెప్పింది, ఆ పేరులోనే ఉంది, నేను ముస్లిం కోసం పాటుపడతా అని చెప్పేసి. అటువంటి పార్టీని విమర్శించడానికి ఒక్కరు కూడా ధైర్యాన్ని సరిపోవట్లేదు. కనీసం ప్రశ్నించడానికి మీకు ధైర్యం సరిపోకపోతే ఎవరైతే మన హిందువులు ఇలా కష్టపడుతున్నారో, ఎవరైతే నిజాలని చెప్పాలనుకుంటున్నారో, తన ఆటో డ్రైవర్ అయినా కూడా తన ఆటో వెనకాల రాసింది ఏంటిది, ఎవరైనా పుట్టినా ముందు హిందువుగానే పుడుతున్నారని చెప్పేసి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే పుట్టిండు, హిందువుగానే పుడుతున్నారు. మీరంతా మతం మారిన వాళ్ళే. ఈవెన్ మన దుబాయ్ రాజులు కూడా ఒక మాట క్లియర్ చెప్పారు, మేము ముస్లింలు మీరు ముస్లిం అని చెప్పి ఎవరు అంటున్నారా, మీరు మాకు కుక్క లాంటి వాళ్ళు, మీరు మతం మారిన వారు, మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి. ఆ మాట అన్న తర్వాత కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. మేము ఇంకా ముస్లిం అని చెప్పి మాట్లాడుతున్నాం. మేము మా వాళ్ళు మా అక్కని తెచ్చుకుంటారు, మీరు ఈ దేశం వాళ్ళే మా వాళ్ళే అని చెప్పేసి. అయినా కూడా మీరు మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ముస్లింసే, మొత్తం ముస్లిం వాళ్ళు వచ్చేసి ఎలా రాసినా చెప్పి మాట్లాడుతుంది. అయ్యా నువ్వు ముస్లిం అయితే నీ ముస్లిం మతంలో ఎక్కడైనా ఒక చోట చూపించండి. మీ పద్ధతిలో ఒకటి హలాల్ అని చెప్పేసి ఉంది. హలాల్ అనేది పవిత్రంగా ఉంటుంది, మేము హలాల్ లేకుండా ఏ తిండి తినమని చెప్పేసి. ఒక చేపను హలాల్ చేయగలుగుతారు మీరు? మీ ఖురాన్లో ఎక్కడైనా రాసిందా చేపను హలాల్ చేయగలమని చెప్పేసి? చేయకుండా మీరు హలాల్ చేపను తింటున్నారు. మరి హలాల్ అని చెప్పి పద్ధతి ఎలా పాటిస్తున్నారు మీరు? హలాల్ పద్ధతి లేదు కదా, అంటే మీరు ముస్లిం కానట్టే కదా. ఏవేవో సూత్రాలని చెప్పేసి మీకు ఇష్టమైనట్టుగా సూత్రాలని చెప్పి పెట్టుకున్నారు. ఆ సూత్రాలు అనేవి సరిగా లేవు. పైగా మీ సూత్రాలు సరిగానే లేకుండా హిందువులను ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. హిందువులు అనేవాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి బాధలు కోర్చేసి తమ దేశంలోనే పరాయి వాళ్ళుగా బతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు కొద్ది గొప్ప, మేము హిందువులము, ఈ దేశం తప్ప మాకు లేదని చెప్పేసి. అటువంటి ఎవరు చేసినా కూడా దయచేసి హిందువులకు నేను విన్నపం చేసుకుంటున్నాను, వాళ్ళని ఆదరించండి. లేదు అని అంటే వాళ్ళు కష్టాల్లో ఉంటే కనీసం వాళ్ళ పోస్టులన్నీ షేర్ చేయండి. ఆదరించే వాళ్ళు ఎవరైనా చూసి ఆదరిస్తారు. సార్ ఇప్పుడు ఒక మతంలో పుట్టి ఇంకో మతంలోకి మారితే తల్లిదండ్రులు మార్చినట్టేనా? ఖచ్చితంగా అండి. నేనైతే ఖచ్చితంగా అదే ఫీల్ అవుతా. ఇప్పుడు నా తండ్రి ఉండగా నేను పక్కన తండ్రి అని చెప్పి ఎట్లా చెప్తానండి? నా తండ్రికి తమ్ముడైనా అన్నైనా కానీ పెద్ద నాన్న లేకపోతే చిన్న నాన్న అని చెప్పేసి అంటాను. నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు, ఈ దేశంలో హిందూ మతమే పోషిస్తుంది అందరినీ. ఇప్పుడు ఒక్క మతాన్ని చూపించండి, ఏ మతమైనా ఈ దేశానికి కావాల్సిన వనరులను కానీ సంపదను కానీ ఇస్తుందా? అటు ముస్లింల మసీదులు ఉన్నాయి, మసీదుల నుంచి ₹1 వస్తుందా? క్రిస్టియన్స్ చర్చిలు ఉన్నాయి, అక్కడి నుంచి ₹1 వస్తుందా? టెంపుల్ తీసుకోండి, చిన్న టెంపుల్ అయినా కానీ సంవత్సరానికి ఒకసారి జరిగే పుట్టినరోజులు ఉంటాయి ఆ పర్టికులర్ టెంపుల్ దేవుడికి, అక్కడి నుంచి కూడా ఫండ్స్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ గవర్నమెంట్ తీసుకున్న ఫండ్స్ అన్ని ఎవరిని పోషిస్తుంది? నాన్ హిందూస్ని కూడా పోషిస్తుంది. హిందువులకు చాలా తక్కువ. అంటే ఇక్కడ ఎవడు పుట్టినాడో హిందువుగానే బతుకుతున్నాడు, హిందూ సొమ్ముతోటి బతుకుతున్నాడు. కాబట్టి వాళ్ళంతా హిందువులే. తను రాసింది తప్పు కానే కాదు. హిందూ టెంపుల్స్ కు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం అందరికి షేర్ చేస్తుంది, మరి మసీదు నుండి వచ్చే ఆదాయాన్ని తీసుకొని అందరికి ఎందుకు షేర్ చేయట్లేదు? అదే నేను చెప్తున్నా కదండి, ఇక్కడ బతికేవాడు ప్రతి ఒక్కడు హిందువే, హిందూ సొమ్మును మాత్రమే వాడుతున్నాడు. ఇక్కడి నుంచి హజ్కు పోతున్న ప్రతి ప్రయాణికుడు కూడా హిందూ సొమ్మును వినియోగించి హజ్కు పోతున్నాడు. ఈవెన్ వాళ్ళ ఖురాన్లో ఒకటి రాసి ఉందంట, హజ్కు ఎవరైతే పోతారో సొంత తండ్రి సొమ్మును కూడా వాడకూడదు అని చెప్పేసి. కానీ మన దగ్గర నుంచి ఎంతమంది అయితే పోతుండ్రో వాళ్ళందరూ కూడా సబ్సిడీ 60% సబ్సిడీ ఇస్తున్నారు. మనకు తెలంగాణలో 60% సబ్సిడీ ఎక్కడి నుంచి వస్తుంది? గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయము వాళ్ళకి ఇస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంటే కింద కామెంట్లు ఏమని చెప్తున్నారంటే, బత్తయ్య గారు లేదంటే బీజేపీ సపోర్టర్లు బీజేపీ మతం కోసం పనిచేస్తామని చెప్తున్నారు. అయితే ఒకటి, మతం మీదే పుట్టుకొచ్చింది ఎంఐఎం పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని చెప్పేసి ఒక పార్టీని తీసుకొచ్చారు. అలానే తమిళనాడులో స్టాలిన్ కూడా ఒకటే మతం కింద పనిచేస్తున్నారు. అయితే అదే ఆంధ్రాలో కూడాను ఏదైతే జగన్ గారు కమ్యూనిస్ట్ ఎక్కువగా సపోర్ట్ దొరికింది. అలానే కమ్యూనిస్టుల కోసం అని చెప్పి సపరేట్ గా కొన్ని సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్లో పార్టీ నడిచింది. ఇవన్నీ మతం పైన నడుస్తున్నాయి, కానీ ఏ రోజు కూడా బీజేపీ మతం అని చెప్పేసి చెప్పలేదు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు అంత ఇచ్చేస్తారు? ఇవన్నీ మతం మీద కలుగుతున్నాయి. ఎవరైతే సెక్యులర్స్ గా బతుకుతున్నారో, ఎవరైతే అటు ఆడ మగ కాకుండా బతుకుతున్నారో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అండి ఇవన్నీ. బీజేపీ ఎప్పుడు కూడా మేము హిందువుల కోసమే పనిచేస్తామని చెప్పి ఎక్కడం లేదు. వాళ్ళు ఒకటే నినాదం, సబ్కా సాత్ సబ్కా వికాస్. వాళ్ళలాగా చెప్పగలిగిన ఒక్క పార్టీని చూపించండి. అటు టీఎంసీ కొత్తగా వచ్చిన పార్టీ, తను కూడా మొన్న మధ్య గోవధను నిషేధించాలని చెప్పేసి మళ్ళీ కోర్టులో సవాల్ చేసినట్ట. ఆయనకి ఏం సంబంధం అండి? తను గోవులు ఏమైనా తింటుండా ఆ ముఖ్యమంత్రి? తన గోవులతో సంబంధం లేదు. అంతకుముందు సినిమాలో ఉన్నంతసేపు విజయ్ 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 అని చెప్పి పేరు చెప్పించుకున్నాడు.
అంటే నేను ఒక హిందూ అని చెప్పి చెప్పించుకున్నాడు. ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చిందో విజయ్ జోసెఫ్ అని చెప్పి బయటికి తీసుకొచ్చింది పేరు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళ క్రిస్టియన్ ఓట్లు కావాలని చెప్పేసి, అది ఆయన మనస్తత్వం. ఓట్ల కోసం మార్చండి పేరు. అంతే, ఓట్ల కోసం క్లియర్గా ఓట్లతోనే వస్తుందని చెప్పేసి అందరూ ఇలానే ఉన్నారు. ఒక హిందువు మాత్రమే హిందువుగా బతకాలనుకున్నాడు. అయ్యా దయచేసి ఈ భారతదేశం తప్ప హిందువులకు ఇంకో దేశం లేదు, హిందువులను బతకనివ్వండి. థ్యాంక్ యూ.